తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బర్తరఫ్ చేయాలి. గంగపుత్రుల సంఘం గంగపుత్రుల హక్కులను హరించే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలంటూ హిమాయత్ నగర్ కూడలిలో ఆందోళనకు దిగిన గంగపుత్ర యువజన సంఘ నాయకులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మ దహనం, చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులపై హక్కు గంగపుత్రులకు ఉందని చెప్పినప్పటికీ మంత్రి తలసాని ఇలా వ్యాఖ్యలు చేసి కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని గంగపుత్ర సమాజానికి క్షమాపణ చెప్పాలి. రోడ్డుపై బైఠాయించడంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఒక మంత్రివర్గంలో ఉండే ఈరోజు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ శ్రీనివాస్ యాదవ్ వెంటనే బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కులాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్ల రాజకీయాల కోసం ముద్రాజుల గంగపుత్రుల మధ్యలో ఈ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం కాదు. రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున దండలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముద్రాజులకు గంగపుత్రులకు ఇంతవరకు సోదరభావంతో ఉన్నటువంటి రెండు కులాల మధ్యలో ఈ చిచ్చు పెట్టడం ఎంతవరకు ఉండదో చాలా దారుణమైనటువంటి విషయము. ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కులాల మధ్యలో చిచ్చు పెడుతూ మత రాజకీయాలు చేస్తూ కుల రాజకీయాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం. రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఏ పార్టీ నుంచి ఏ ఒక్క వ్యక్తిని కాబట్టి కానీ వాళ్ళకు వ్యతిరేకంగా గంగపుత్రుల పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు వ్యతిరేకంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా గంగపుత్రులు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున నిరసనలు చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాలు మొత్తం చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాలు రాబోయేటువంటి రోజుల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారని చెప్పి చెప్తున్నాం. చాలా ప్రజల నుంచి వచ్చినటువంటి మా యొక్క హక్కులకు ఈ రోజు ముదిరాజులకు కల్పిస్తానని చెప్తున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతవరకు నీ సమంజసమైన విషయం అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు గంగపుత్రుల యొక్క కొట్టగొట్టేటువంటి ఈ 6 నంబర్ జీవన్ కూడా వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కులాల మధ్యలో చిచ్చుపెట్టి రాజకీయాలు చేయకుండా దయచేసి చెప్తున్నాము. రాబోయేటువంటి చాలా పెద్ద ఎత్తున నిరసన చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఒక రాష్ట్ర మంత్రిగా అందరినీ గుర్తించాల్సినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కులాల మధ్య చిచ్చుపెట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మా ముదిరాజులు గంగపుత్రులు బెస్త గుండె వాళ్ళను చిచ్చుపెట్టి ఈరోజు పట్టుకోవాల్సిన పరిస్థితి. తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే తన మంత్రి పదవి రాజీనామా చేయాలి, లేదంటే సీఎం జోక్యం చేసుకొని తన పదవి నుంచి తొలగించాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఒక మంత్రిగా లేకపోతే నువ్వు కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తివా? ఆల్రెడీ దీని